యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఎంతటి దానను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు. ఎంతటి దానను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు. నన్ను మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ. నన్ను మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ. ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. సంపన్నుడా వాత్సల్యపూర్ణుడా సదా నిలచును నీ కృపా. కరుణా సంపన్నుడా వాత్సల్యపూర్ణుడా సదా నిలచును నీ కృపా. దీర్ఘాయువుతో మేలులు చూపి నన్ను దీవించావు. దీర్ఘాయువుతో మేలులు చూపి నన్ను దీవించావు. నా కోట నీవే, నా కేడెము నీవే. నా కోట నీవే, నా కేడెము నీవే. ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. లోకం మరచిపోతున్నా, స్నేహం విడిచి వెళుతున్నా, నా చేరువైనది నీవేనయ్యా. లోకం మరచిపోతున్నా, స్నేహం విడిచి వెళుతున్నా, నా చేరువైనది నీవేనయ్యా. నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయనన్నావు. నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయనన్నావు. ఏ స్థితిలోనైనా నాతో ఉంటావు. ఏ స్థితిలోనైనా నాతో ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా, వారు బరబ్బనే
అనేది. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతులను వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన లేఖన భావం నుంచి మాతో నువ్వు సూటిగా స్పష్టంగా మాట్లాడు. నీ ఆత్మతో అభిషేకించాలి, వాడుకున్నాడు, బలపరచాలి. ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరమైనట్లుగా దీవించు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, యేసు ప్రభువు సిలువ వేయబడటానికి ఆయనను పట్టుకున్నారు. పిలాతు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. పిలాతు యేసు ప్రభువు నీతిమంతుడని అంతకు మునిపే తన భార్య కబురు పంపింది. ఏమనంటే యేసు ప్రభు నీతిమంతుడని తనకు కలలో తెలవడం, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని తన భార్య చెప్పడం జరిగింది. అప్పుడు యేసు ప్రభువుని విడిపించడానికి పిలాతు ప్రయత్నం చేసినట్లుగా మనకు కనపడుతుంది. కానీ ప్రజల యొక్క ఆ కేకలు ఎక్కువైనందున పిలాతు కూడా అంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఎందుకంటే పిలాతుకి అధికారం కావాలి కనుక. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఆల్రెడీ పట్టబడిన లేదా చెరసాలలో ఉంచబడిన బరబ్బా అనే బందిపోటు దొంగ ఉన్నాడు. పండుగలో ఒక ఖైదీని విడుదల చేయడం అక్కడ వాడుక. అయితే పిలాతు యేసు ప్రభువుని విడిపించనా బరబ్బాని విడిపించనా అని అడగటం జరిగిందనమాట. ఇక్కడ అదే మనం చదువుతున్నాం. అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని, అంటే బరబ్బా అంటే బందిపోటు దొంగ, యేసు క్రీస్తు నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు అని ప్రజలందరిని అడిగినప్పుడు, జన సమూహములను అడిగినప్పుడు వారు వెంటనే అసలు తడుముకోకుండా అందరూ కూడా, కొంతమంది యేసు ప్రభు అనలేదు, కొంతమంది బరబ్బా అట్లా చెప్పలేదండి, అందరూ చెప్పారంటండి. అందరూ కూడా ఎవరు కోరుకున్నారంటే బరబ్బానే కోరుకున్నారండి. అంటే బందిపోటు దొంగనే కోరుకున్నారు. చాలా విచిత్రమైన సంగతి అండి నిజంగా. యేసు ప్రభు తాను 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఎక్కడా ఎవరికి హాని చేయలేదు. తన యొద్దకు వచ్చిన వారందరినీ కూడా, అది ఎలాంటి వ్యాధి అయినప్పటికీ, ఎలాంటి భయంకరమైన దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నా, అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నా, డాక్టర్ల చేత వల్ల కాని రోగాలను సైతం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు బాగు చేశారు. అంతేకాదు చనిపోయిన వారిని సైతము ఆయన తిరిగి లేపాడు. అదే వాళ్ళందరికీ తెలుసు జనసమూహానికి. మరి ఎందుకండి జనసమూహం అందరూ కూడా మరి బందిపోటు దొంగలు ఎందుకు కోరుకుంటున్నారు అంటే, ఇక్కడ గమనించండి ప్రియులారా, అంతకు మునిపే 20వ వచనం మనం పరిశీలన చేస్తే, ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకు యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిది. ఇక్కడ గమనించండి ప్రియులారా, ప్రధాన యాజకులు పెద్దలు వీళ్ళందరూ కూడా జన సమూహాన్ని ఏమని ప్రేరేపించారంటే, మీరు బరబ్బనే కోరుకోండి. అక్కడ చూడండి, చెడు చేయడానికి లేదా చెడు కోరుకోవడానికి, పాపం చేయడానికి, పాపాన్ని కోరుకోవడానికి ఎంత ఐక్యత ఏమండి. ఇక్కడ ఏ ఒక్కరు కూడా, ఆ జన సమూహంలో ఏ ఒక్కరు కూడా యేసు ప్రభువుని కోరుకోలేదండి. చాలా విచిత్రమైన సంగతి. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఏమండి, యేసు ప్రభు గొప్ప దేవుడని తెలుసు, యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసు, యేసు ప్రభు లాంటి దేవుడు మరొక దేవుడు లేడని తెలుసు. అంతేకాదు యేసు ప్రభు లాగా రక్తం కాల్చిన వారు ఎవరు లేరు, రక్తం కాల్చకపోతే పాప క్షమాపణ లేదని తెలుసు. యేసు క్రీస్తు పరలోకానికి తీసుకువెళ్లే గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు. ఆయన నమ్ముకున్న వారిని ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరిని కూడా ఆయన సిగ్గుపరచలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యొద్దకు వచ్చిన వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. డాక్టర్ల వల్ల కాని రోగాలు సైతం ఆయన నమ్మి వచ్చిన వారిని స్వస్థపరిచాడు. మరి ఎందుకంటే యేసు ప్రభు వద్దన్నారు? ప్రధాన యాజకులను పెద్దలను ఏమని చెప్పారండి? జన సమూహాన్ని ఏమని ప్రేరేపిస్తున్నారండి? జన సమూహాన్ని బరబ్బానే కోరుకోండి. ఏమండి, మనకు మేలు చేసే దేవుడు,
మనకు రక్షణ ఇచ్చే దేవుడు. ఉచితముగా మనం ఏది కూడా ఏమి చేయవలసిన అవసరం లేకుండా, ఒక కొరడా దెబ్బ కొట్టించుకోవాల్సిన పని లేదు, ముండ్ల కిరీటం అంతకంటే అవసరం లేదు, ఏమండి మేకులు కొట్టించుకోవాల్సిన ఒక్క బొట్టు కూడా రక్తం చిందించాల్సిన పని లేదు మనం. అంతేకాదు నిలువు దోపిడి అడ్డదోపిడి ఏమేవాల్సిన పని లేదు. రక్షణ ఉచితముగా ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం చేయవలసిందల్లా ఒకటే, ఆయన యొద్దకు వచ్చి మనం చేసిన పాపములన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా ప్రభు సన్నిధిలో చెప్పి, ఎవరు ఏ మనిషిని చెప్పక్కర్లేదండి, ఉన్నది ఉన్నట్టుగా ప్రభు సన్నిధిలో చెప్పి పాపాలన్నీ కూడా ఒప్పుకుని, ఇక నుంచి నేను వీటిని విడిచిపెడుతున్నాను, నన్ను క్షమించు ప్రభు అంటే ఆయన విని వెంటనే క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడే ఇంత సమీపముగా ఉన్న దేవుడండి. ఎక్కడికో వెళ్ళి పరిగెత్తాల్సిన పని కూడా లేదండి, ఎక్కడికో టికెట్లు కొనుక్కుని పరిగెత్తాల్సిన పని లేదండి, ఏ పుణ్యక్షేత్రాలకి తిరగాల్సిన పని లేదండి. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు మీరు ఉన్న చోటనే మోకరించి నీవు చేసిన ప్రతి పాపమును కూడా ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించే దేవుడై ఉన్నాడండి. ఆయన తప్ప పాపములు క్షమించడానికి ఇంకెవరికి అధికారం లేదండి. ఎందుకని మీరు అని అడగవచ్చు, కానీ ఇక్కడ గమనించండి ప్రియులారా, ఆయన కార్చిన రక్తం పరిశుద్ధమైన రక్తం. ఆయన మాత్రమే మన కొరకు రక్తమును చిందించాడు, ప్రతి పాపమును కూడా ఆయన కడిగివేశాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. అంతేకాదు ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన మహనీయుడు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు, మళ్ళీ పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఏమనంటే నేనుండు స్థలమున మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను అన్నాడు ఆయన. ఇంత నిశ్చయతగా, ఇంత ఖచ్చితంగా ఎక్కడా కూడా మనకు కనపడదు. ఆలోచన చేయండి, నీ ఆత్మను నువ్వు రక్షించుకోవడానికి ఎవరో ప్రేరేపించారని. వారికి కావాల్సింది ఏమిటయ్యా అంటే, చూడండి పిలాతుకి ఏమి కావాలి, పిలాతు జన సమూహాన్ని అడిగి తీర్పు తీరుస్తున్నాడండి. అంటే జన సమూహం ఎక్కువ ఎటువంటి గట్టిన నాయకులు తీర్పు తీర్చేది. ఆలోచన చేయండి ప్రియులారా, వాళ్ళు కేకలు అధికముగా వేస్తున్నారంట. ఏమని చూడండి 23వ వచనం, అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడగగా, దుష్కార్యం చేసినని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి, ఫలానా దుష్కార్యం చేశారండి అని చెప్పాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారు, జన సమూహం సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అని మరి ఎక్కువగా కేకలు వేస్తున్నారు. ఏమండి ఈసారి సౌండ్ ఎక్కువ పెంచారు. ఇప్పుడు చూడండి 24, పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును కూర్చి నేను నిరపరాధిని మీరే చూసుకొనుడని చెప్పాను. ఇక్కడ గమనించండి, తీర్పు తీర్చేటప్పుడు ఇతడు ఏమని చెప్తున్నాడు, ఇతడు ఫలానా పని చేశాడు, ఫలానా అన్యాయం చేశాడు, లేకపోతే ఏదైనా ఒక నేరం ఆయన మీద మోపకుండా ఈ నీతిమంతుడు అంటున్నాడు. నీతిమంతుడికి శిక్ష ఏంటి మరి? ఆలోచన చేయండి ప్రియులారా, పరిశీలన చేయండి. ఇక్కడ మనం గమనించినట్లయితే పిలాతుకి అధికారం కావాలి. జన సమూహం ఎక్కువగా ఎటున్నారు, యేసు ప్రభువుని సిలువేయండి, బరబ్బాని విడుదల చేయండి అంటున్నారు. ఇప్పుడు జన సమూహం ఎటు ఉంటే న్యాయం అటేనా? ఆలోచన చేయండి ప్రియులారా, నీతిమంతుడికి ఒక నిరపరాధికి శిక్ష ఏమండి పడకూడదు కదా? ఆలోచన చేయండి. కానీ ఈ నీతిమంతుని రక్షణ గురించి నేను నిరపరాధిని అని చెప్పి చేతులు కడుక్కున్నాడు, కానీ తాను కూడా దాంట్లో పాలుభాగస్తుడే. ఎందుకనంటే తాను చెప్పకుండా అక్కడ తీర్పు అవ్వదు కదా. ఆలోచన చేయండి 25, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండునుగా కానీ అప్పుడు అతడు వారు కోరినట్టు, తీర్పు కాదు ఇక్కడ, వారు కోరినట్టు, జన సమూహము కోరినట్లు ఏమండి బరబ్బను వారికి విడుదల చేశాడు. యేసునేమో కొరడాలతో కొట్టించాడంట. అసలు ఏ తప్పు చేయని వానికి సిలువ వేయని అప్పగించాడు. పరిశీలన చేయండి ప్రియులారా, ఇక్కడ గమనించండి,
దేవుని వాక్యం స్పష్టంగా నీ ఆత్మను నువ్వు రక్షించుకోవడానికి ఎవరో ప్రేరేపించారు, ఎవరో అడ్డుకున్నారు, ఎవరో ఏదో చేయమన్నారని నీ ఆత్మను నువ్వు నరకానికి తీసుకువెళ్ళొద్దు. ఇక మనం గమనించాలి ప్రియులారా, పిలాతు జన సమూహాన్ని బట్టి, తనకు అధికారం కావాలి కాబట్టి, జన సమూహానికి అనుకూలంగా, జన సమూహానికి ఇష్టడుగా ఉండటానికి బందిపోటు దొంగనేమో విడుదల చేశాడు. ఏ నేరము చేయని నీతిమంతుడని చెప్తున్నాడు ఆయనే. తన భార్య కలలో చెప్పిన ఈ నీతిమంతుని జోలికి పోవద్దు అని. దేవునికి మహిమ కలుగును గాక. అయినా ఇక్కడ మనం గమనించండి, నీతిమంతుడైనప్పటికీ కూడా శిక్ష వేశాడండి పిలాతు. కారణం జన సమూహం. అల్లరి ఎక్కువ అవుతుంది. జన సమూహాన్ని ఎవరు ప్రేరేపించారు? మళ్ళీ ప్రధాన యాజకులు, పెద్దలే. ప్రియులారా, జన సమూహం ఎటువంటి అటు న్యాయం అవ్వదు. న్యాయం అంటే న్యాయమే. నీతిమంతుడికి శిక్ష ఎందుకు పడాలి? ఆలోచన చేయండి ప్రియులారా. పెద్దలు, ప్రధాన యాజకులు జన సమూహాన్ని ప్రేరేపించబట్టి వాళ్ళు అందరూ కూడా, వారిలో ఏ ఒక్కరు, మీకు బరబ్బా కావాలంటే బందిపోటు దొంగ కావాలా, యేసు ప్రభు కావాలా అని అంటే వారిలో ఏ ఒక్కరు కూడా నాకు యేసు ప్రభు కావాలని ఒక్కరు కూడా చేయట్లేదండి. కారణం వీళ్ళు ప్రేరేపించారు. ఈ రోజుల్లో కూడా జాగ్రత్త సుమా. దేవుని యొక్క వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. జన సమూహం ప్రేరేపిస్తున్నారని, లేకపోతే ఎవరో ప్రేరేపిస్తున్నారని, దేవుడు నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలిసి కూడా యేసు ప్రభు దగ్గరికి వెళితే క్షమాపణ దొరుకుతుంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన స్వస్థపరుస్తాడు. అదిగో ఫలానా వ్యక్తిని స్వస్థపరిచాడు, ఇదిగో ఫలానా రోగిని స్వస్థపరిచాడు, అదిగో క్యాన్సర్ రోగులు స్వస్థపరచబడుతున్నారు, ఎయిడ్స్ రోగులు స్వస్థపరచబడుతున్నారు, డాక్టర్ల చేత వల్ల కానీ రోగాలు సైతం స్వస్థపరచబడుతున్నారు, అనేక మంది వచ్చి రక్షణ పొందుకుంటున్నారు, దొంగలు మార్చబడుతున్నారు, నరహంతకులు మార్చబడుతున్నారు, వ్యభిచారులు మార్చబడుతున్నారు. ఎవరి కుటుంబంలో నెమ్మది లేక, ఎవరి తాగి వచ్చి భర్తలు కొట్టేవాళ్ళు, భార్యలు కొట్టేవాళ్ళు సైతం, పిల్లలకు చదువులకి లేకుండా ఎవరి పిల్లలను కుటుంబాలను చిత్రం చేసిన వాళ్ళు సైతం ఈ రోజు చక్కగా బైబిల్ తీసుకుని దేవుడి సన్నిధికి వెళుతూ ఉంటే ఏమండి, అది దేవుడు చేసిన కార్యం కాదంటారా? ఎవరు చేయలేని కార్యం. ఎంతమంది చెప్పినా ఆ వ్యక్తి మారలేదు. కానీ యేసుక్రీస్తు యొక్క మాట, దేవుని యొక్క వాక్యం వారిని మార్చలేదా? ఇది సత్యం కాదా? పరిశీలన చేయండి ప్రియులారా. దేవుని వాక్యాన్ని, ఏమండి, దేవుడు ఎంత గొప్పవాడో, ఎంతో భయంకరమైన నర మాంస భక్షకులు సైతం ఆయన మార్చాడండి. క్రూరులను మార్చాడండి. భయంకరమైన నరహంతకులను మార్చాడండి ఆయన. తాగుబోతులను మార్చాడండి ఆయన. వ్యసనాల చేత వ్యసనాల బారిన పడి దాంట్లో నుంచి బయటికి రాలేని వారిని దేవుడు ఆ జిగదగల దొంగ ఊపిలో పైకి లేవనెత్తాడండి. తామున్న పాపంలో నుంచి బయటికి రాలేక ఎవరు విడిపిస్తారా, ఈ పరిస్థితుల నుంచి నన్ను ఎవరు బయటకు ఎక్కిస్తారా అన్నప్పుడు దేవుని యొక్క సువార్తని, దేవుని యొక్క దైవజనుల ద్వారా, రేడియో ద్వారా, టీవీల ద్వారా, పత్రికల ద్వారా సువార్త విని మార్చబడిన వారు కోకొలలుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో చాలా మంది, అనేక మంది ప్రేరేపించడం ద్వారా, ప్రధాన యాజకులు, పెద్దలు ప్రేరేపించడం ద్వారా, ఏమండి, యేసు ప్రభు కావాలా, బరబ్బా కావాలంటే బరబ్బానే కావాలంటున్నారు, బందిపోటు దొంగే కావాలంటున్నారండి. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, అధికారం కావాలి. ఇది మనం గ్రహించాలి. ప్రతి ఒక్కరు గ్రహించాలి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఈ జన సమూహం ఇలా సిలువ వేయమని అడిగారు కదండి. పిలాతేమో ఆ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధి అంటే, ఆ హత్యాదోషం అంటే నీతిమంతుని చంపానన్న హత్యాదోషం నా మీద కాదు బాబు అని నేను చేతులు కట్టుకున్నా, నేను నిరపరాధిని అన్నాడు. అప్పుడు ప్రజలందరూ ఏమన్నారు చూడండి. ఇది వాళ్ళు చెప్పలేదండి, వాళ్ళందరూ గాలి అనేసుకున్నారు. చూడండి 25వ వచనం. అందుకు ప్రజలందరూ కూడా వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకని. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ. మా మీదను మా పిల్లల మీదను ఈ శాపం చూడండి. ఆ హత్యాదోషాన్ని వారితో కాకుండా మళ్ళీ చూడండి, వాళ్ళు ఎలా మా పిల్లల మీదను ఉండును గాక. మరి ఏంటో మరి వాడికి ఏమర్థమైందో. ఏమండి, నీతిమంతుడని ఆల్రెడీ పిలాతు గారు చెప్తున్నాడు. ఈ జన సమూహానికి కనీసం అరే నీతిమంతుడని చెప్తున్నాడు కదా. ఈ బరబ్బా గురించి మనకు తెలుసు కదా, ఈడు బందిపోటు దొంగ, ఈడు మనం నిద్రపోనివ్వలేదు, అసలు ఎవరు గృహాల్లోకి వచ్చి ఏం తీసుకెళ్ళిపోతాడో తెలియదు. ఏమండి, ఆలోచన చేయండి ప్రియులారా. కనీసం విజ్ఞత లేదా? కనీసం అవగాహన లేదా? యేసుక్రీస్తు ప్రభు ఎవరికైనా హాని చేశాడా? తన యొద్దకు వచ్చిన వారు హక్కును చేర్చుకున్నాడండి.
ఎంతో మంది కన్నీరును తుడిచాడు ఆయన. ఇప్పటికీ ఆయన తుడుస్తూనే ఉన్నాడు, ఎప్పుడు తుడుస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు, జాలి కలిగిన దేవుడు అండి. ఆయన లాగా ఎవరు కూడా మన కోసం చనిపోలేదండి. ఆయన ప్రేమను అర్థం చేసుకోలేదు చాలా మంది. ఆలోచన చేయండి పిల్లరా. శారీరకమైన కోణంలో లేకపోతే ఏమండి, ఇక్కడ వారు ప్రేరేపించారు కాబట్టి చెప్పారు, కానీ వారంతటా వారిగా చెప్పిన మాట కాదండి ఇది. జన సమూహాన్ని ఏ రీతిగా వారు ప్రేరేపించారో చూడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అన్నారో, ఆ తర్వాత క్రీస్తు శకం 70లో టైటస్ అనే చక్రవర్తి వచ్చి చాలా కొన్ని లక్షల మంది యూదులను ఏమండి ఓచకోత కోసేశారండి. ఇప్పుడు చూడండి ఎంత భయంకరమో. చాలా మంది తెలియట్లేదు దేవుని వాక్యం. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రేపో మాపో రాబోతున్నాడు. అది ఎత్తబడే గుంపులో ఉంటే ఎంత ఆశీర్వాదకరం. ఆయన నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఈ లోక పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నాం. యుద్ధ సమాచారాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు వస్తున్నాయి, రాకడ సూచనలన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. నీ ఆత్మను నువ్వు రక్షించుకోవడానికి నువ్వు సిద్ధపడు. నిన్ను నీవుగా ప్రభువుకి సమర్పించుకో. నీ పాపములన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకో. పరిశుద్ధమైన వారిగా దేవుడు నిన్ను తన రక్తము చేత కడిగి నిన్ను పవిత్రుడిగా చేస్తాడు, పరిశుద్ధుడిగా చేస్తాడు. పరలోకంలో నువ్వు యుగాలు కూడా ఆయన సన్నిధిలో నువ్వు ఉంటావు. ఇది సత్యం. దేవుడు సత్యమైన దేవుడు. ఆయన యుద్ధకు వచ్చిన వారి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అదిగో మీ బంధువుల్లో ఉన్నారు చూడండి. యేసు ప్రభు నమ్ముకున్న వారి జీవితాల్లో ఊరినే వారి దగ్గరికి వెళ్ళి మీ జీవితంలో దేవుడు ఏం చేశారని అడగని పని మీరు. వారు చెప్తారని మీకు. ఆలోచన చేయండి ప్రియులారా. యేసు ప్రభు నిజమైన దేవుడు. యేసు ప్రభు గొప్ప దేవుడు. యేసు ప్రభు ఏమంటే మన కోసం రక్తం కార్చిన దేవుడు. మనం పరలోకానికి తీసుకెళ్లేది ఆయనే. ఆలోచన చేయండి. ఎందుకనంటే ఎవరో ప్రేరేపణ చేత నీ ఆత్మను నువ్వు నశింపజేసుకోవద్దు. నీ ఆత్మ చాలా విలువైనది. నీ ఆత్మకు చావు లేదు. నీ శరీరానికి చావు ఉంది, కానీ ఆత్మకు చావు లేదు. అది నరకానికి వెళ్ళకూడదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం ప్రత్యేకంగా ఆయన దిగి వచ్చాడు. ఆయన రావడమే మన కోసం వచ్చాడండి. మన కోసం ప్రాణం పెట్టడానికే వచ్చాడు. ఆయన పుట్టినప్పుడు దేవదూత మరియతో చెప్తుంది ఏమనంటే, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన విడిపించును కనుక ఆయన యేసు అని పేరు పెడతాం. ఆయన వచ్చిందే దానికోసం, మన పాపాల నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. మన శాపగ్రస్తమైన జీవితాల నుంచి విడిపించడానికి, రోగగ్రస్తమైన జీవితాలు, దొంగ ఊపిలో ఉన్న మనను మోసం చేస్తున్న అపవాది యొక్క కపట హస్తాల నుంచి, పాపమనే సంఖ్యల నుంచి మనను విడుదల పొందించడానికి ఆయన వచ్చాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఆయన వచ్చినందుకు మన పాపాల నుండి విడిపించి మనందరినీ కూడా నరక పాత్రలు కాకుండా పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి, అపవాదేమో నరకానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే మనను పరలోక రాజ్య వారసులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మరణాన్ని జయించాడు. 3వ రోజున తిరిగి లేచాడు. 40 రోజులు అందరికీ కనపడ్డాడండి. రక్త మాంసములతో ఆయన తిరిగి లేచాడండి. వాళ్ళు చేపను ఆహారం పెడితే ఆయన తిన్నాడండి. మళ్ళీ తిరిగి అందరూ చూస్తూ ఉండగానే మాయమైపోలా. అందరూ చూస్తూ ఉండగానే ఒలీవ కొండ దగ్గర నుంచి ఆయన అందరూ చూస్తూ ఉండగా ఆరోహణమై పరలోకమునకు చేర్చుకొనబడెను. ఆయన పరలోకానికి వెళ్ళాడు. స్పష్టంగా రాసి ఉంది. ఏ రీతిగా ఆయన పరలోకానికి వెళ్ళాడో ఆ రీతిగా వస్తాడు. అదే రీతిలో అంత్య దినములో మనకి సంభవించబోతుంది. మనము కూడా మరణించిన మనం మళ్ళీ తిరిగి లేపబడతాము. ఆయన ఏ రీతి ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడో మనం కూడా ఆరోహణమై మధ్యాకాశములో 7 సంవత్సరాల పెండ్లి విందులోనికి మనం కొనిపోబడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది సత్యం. నమ్మిన వారి జీవితాలలో ఇది ఆశీర్వాదం. అందుకనే తోమాతో అంటాడు ప్రభు, చూచి నమ్మిన వారు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఎందుకు నమ్మాలండి? ఆయన నమ్మిన వారి జీవితాలలో ఇప్పుడు వరకు ఏ కార్యము చేయకుండా ఉండలేదు. అందుకే అంటారు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇది సత్యమైన వార్త. కాబట్టి పరిశీలన చేయండి ప్రియులారా. దేవుని వాక్యం
సత్యము. మనము ఏది కోరుకోవాలో మనం గ్రహింపు కలిగి ఉన్నప్పుడు మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో మనల్ని ప్రేరేపిస్తున్నారని, వారి స్వార్థం కోసం మనల్ని వాడుకుంటున్నారని మనకు అర్థం కాక ఇక్కడ కూడా అదే ఉంది. వారి స్వార్థం కోసం జన సమూహాన్ని వాడుకున్నారు. క్రీస్తు శకం 70లో వీళ్ళే మా మీద మా పిల్లల మీద ఉండుగా అన్నారు కదా. అత్యంత వస్తుంది. వాళ్ళు ఊచకోత కోయబడ్డారు. కొన్ని లక్షల మంది చనిపోయారండి. అందుకని యేసు ప్రభు శిలువ మోస్తూ ఉన్నప్పుడు కూడా కొంతమంది స్త్రీలు యేసు ప్రభుని చూసి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆయన అన్నాడు, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే చాలా మంది దాన్ని చాలా జోక్గా తీసుకున్నారు. కాదండి, ఆయన చెప్పింది ఏంటంటే ఆయనకి జరగబోయేది తెలుసు కాబట్టి, అమ్మా మీ పిల్లలు రేపు 70వ సంవత్సరంలో భయంకరమైన చక్రవర్తి రాబోతున్నాడు, వారిని ఊచకొత్త కోల్పోతున్నాడు, అది వారి కోసం ఏడవండి, మా మీద మా పిల్లల మీద ఉండను గాక. ఏమంటే ప్రేరేపించబడితే అది సత్యమా, ఇది న్యాయమా, వాళ్ళు ఎందుకు ప్రేరేపిస్తున్నారు, వారి స్వార్థం కోసం మనం వాడుకుంటున్నారు అనే ఆలోచన లేకుండా వీళ్ళు చేసిన పని ఎంత భయంకరమైన స్థితికి దారి తీసిందో చూశారండి. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఇలాగే ప్రేరేపించబడుతున్నారు. జాగ్రత్త, నీ భవిష్యత్తును నీవు చూసుకోవాల్సిన, ఎవరి వ్యక్తిగతమైన రక్షణ వారిదే, ఎవరి వ్యక్తిగతమైన జీవితం వారిదే. ఎవరు కూడా మిమ్మల్ని ఉద్ధరించలేరు, ఆదరించలేరు ప్రేరేపించేవారు. ఎవరు కూడా వచ్చే భయంకరమైన ఉగ్రత నుండి ఎవరు తప్పించలేరు. ఆ రోజుల నుండి శ్రమ నుండి తప్పించే నాదులు ఎవరు లేరండి. కాబట్టి నీ ఆత్మను నువ్వు రక్షించుకో, నీవు సత్యం ఏదో నువ్వు గ్రహించు, నీవు ఆలోచన చేయి. ఎవరో ఏదో ప్రేరేపించాలని కాదు, సత్యం ఏమిటో, నిజమైన దేవుడు ఎవరో నువ్వు కూడా గ్రహించు. దేవుని వద్దకు రా, నీ పాపాలు ఒప్పుకో. దేవుడు తప్పనిసరిగా నీ జీవితాన్ని అద్భుతంగా మలుస్తాడు, నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. అంతేగా నీ హృదయంలో ఉన్న వేదన, బాధన, అంటే నీ హృదయంలో ఉన్న భారం మొత్తం ఆయన తొలగించి తన బిడ్డగా చేసుకుంటాడు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జిల్లాలో నా ఎందుకు రెడ్డి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. కాబట్టి మనము మన ఆత్మను రక్షించుకోవాలి. ఎవరో జనసమూహం ఈ తాత్కాలికమైన జీవితం కాదండి. రేపు భయంకరమైన పరిస్థితులు, ఒకవేళ మనం రక్షించబడితే మనకు ఆశీర్వాదకరం. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు, యేసును కోరుకున్న వారు ధన్యులు, యేసునందు విశ్వసించిన వారు ధన్యులు. అంతేగాని లోక పాపాన్ని, శాపాన్ని కోరుకోవద్దు. ఎవరో ప్రేరేపించారని పాపానికి ఒడిగట్టవద్దు, ఎవరో ప్రేరేపిస్తున్నారని భయంకరమైన కార్యాలకు ఒడిగట్టవద్దు. స్నేహితులు ప్రేరేపించవచ్చు, లేకపోతే వారి స్వార్థం కోసం అనేక మంది నిన్ను వాడుకుంటూ ఉండవచ్చు. జాగ్రత్త, గమనించు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఒకసారి కళ్ళు తెరిచి, ఒకసారి మనసు తెరిచి, ఒక్కసారి ఆలోచన చేయి. నిన్ను ఎవరు స్వార్థం కోసం వాడుకుంటున్నారో నీకు అర్థమైపోతుంది. నిజమైన దేవుడు యేసు దగ్గరికి వస్తే నిన్ను ఆయన ఏది అడగట్లేదు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయాన్ని ఆయన కడుగుతాడు, పవిత్రపరుస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, నిన్ను పరలోక రాజ్య వారసులుగా చేరుస్తాడు. అటువంటి కృప దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడు తండ్రి, కృప కలిగిన దేవ, ప్రతి మాట ఆశీర్వాదకరంగా చేయండి. ప్రతి ఒక్కరూ ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవడానికి, ప్రతి ఒక్కరూ నీ వద్దకు రావడానికి, ప్రతి ఒక్కరు ఆకర్షించబడి అనేక మంది దీవించబడి సహాయం చేసి మేలుతో తృప్తిపరచమని, స్వస్థపరచమని, రక్షించమని, వ్యసనాల నుంచి విడుదల దయచేయమని, వారి ఎదుర్కొన్న ప్రతి సమస్యలో గొప్ప జయం దయచేయమని, ఈ సత్య సువార్త అనేక మంది హృదయాల్లో నీ నాయన ఆ సువార్త ప్రకాశం వెలుగునట్లుగా సహాయం, మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా సహాయం, మేలుతో తృప్తిపరచు మర్చినాలు గ్రహించమని. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుదురు గాక. ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండును గాక. ప్రతి ఒక్క కుటుంబం దీవించబడును గాక. మేలుతో తృప్తిపరచమని యేసు దివ్య నామములో ఈ ప్రార్థన టీవీ కార్యక్రమాలు నాయన యాజమాన్యాన్ని, స్టాఫ్ అందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నాయన తండ్రి మేలుతో తృప్తిపరిచి ఇంకనూ శాఖ ఒక శాఖలుగా విస్తరింపచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యు.